90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అమెరికా 47వ దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ సిటీలోని క్యాపిటల్ బిల్డింగ్లో ఉన్న రోటుండాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఎముకలు కొరికే చలి ఉన్నందున రోటుండా బిల్డింగ్ లోపల వామ్ వెదర్లో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా అయితే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ బిల్డింగ్, వెస్టర్న్ పార్లో, నేషనల్ మాల్, నేషనల్ సింబల్స్ ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానీకం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ బిల్డింగ్ లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినా చలిని లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్కు చేరుకుంటున్నారు. భారీ ధరను చెల్లించి మరీ సిటీలోని హోటల్లో దిగుతున్నారు. ఇదే అదనుగా హోటళ్ల నిర్వాహకులు సాధారణం కంటే 3-4 రెట్లు ఎక్కువగా రూమ్ రెంట్లను వసూలు చేస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో సగటున -11 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మేర ఉంటుందని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. తన ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ బిల్డింగ్లోని రోటుండా సముదాయంలోకి మార్చారని తెలుపుతూ డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్ వైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేదని ఈ నెల 20న నా ప్రమాణ స్వీకారం వేళ వేలాది మంది అనుచరులు, సెక్యూరిటీ, పోలీసు ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. చివరిసారిగా 1985 జనవరి 20న అమెరికాలో దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఈ విధంగా రోటుండా బిల్డింగ్ లోపల జరిగింది. అప్పట్లో -14 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవిని ఎరగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ళ పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారు. స్పెషల్ గెస్టులు, ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ తరుణంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయారు. అప్పట్లో చాలామంది ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగారు. దీంతో వారిపైన కేసులు నమోదయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగిన అభిమానుల్లో పలువురిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారికి కోర్టు నుంచి అనుమతులు సైతం మంజూరయ్యాయి. ఇప్పటికే జనవరి 19న వాషింగ్టన్ సిటీలోని క్యాపిటల్ వన్ అరేనాలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రంప్ సహా కుటుంబ సభ్యులు, ఎలన్ మస్క్, మరికొందరు ప్రముఖులు విక్టరీ స్పీచ్ అందించారు.